జమ్మలమడుగు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి అంటున్నారు. అయితే రామసుబ్బారెడ్డి కుటుంబం టీడీపీకి జిల్లాలో కంచుకోటలాగా ఉండేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నుంచి వైసీపీ పార్టీలో చేరారు. 3.5 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. నేడు కలెక్టరేట్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రామసుబ్బారెడ్డితో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ చూద్దాం. జమ్మలమూడి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ టీడీపీ అంటే రామసుబ్బారెడ్డి టీడీపీ అని ఒకప్పుడు మాట. ప్రస్తుతం వైసీపీ తరఫున 3.5 సంవత్సరం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల తరఫున వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి నామినేషన్ వేస్తున్నారు. ఎలా ఉండబోతుంది, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేటువంటి మాటలు మాటలు అడిగి తెలుసుకుందాం. సార్, 3.5 సంవత్సరం తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు వైసీపీ తరఫున, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేను తెలుగుదేశం పార్టీలో మీరు అన్నట్టు మా చిన్నాన్న శివారెడ్డి గారు కానీ మా కుటుంబం కానీ అందరం కూడా నాయకులు కార్యకర్తలు చాలా సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేయడం, నేను కూడా రాజకీయాల సర్పంచ్ నుంచి అదేవిధంగా మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని పార్టీలో చేరడం. అప్పటి నుంచి కూడా నేను చేరినప్పుడు కూడా ఏ కండిషన్ లేకుండా స్వచ్ఛందంగా పార్టీలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని ఒక ఆలోచనతో రావడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి నాకు ఒక గౌరవం ఇస్తూ గుర్తింపిస్తూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ప్రకటించేదానికి గౌరవ శాసనసభ్యులు జమ్మలమడుగు మురళీ సుధీర్ రెడ్డి గారు కానీ, గౌరవ ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు కానీ, జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు, రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, అమర్నాథ్ రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు, శ్రీనివాసులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, మిగతా నియోజకవర్గంలోనే ప్రతి నాయకుడు కార్యకర్త నేను పార్టీలో చేరినప్పటి నుంచి గమనిస్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత పార్టీలో ఒక కుటుంబ సభ్యునిగా నన్ను ఎంతో అభిమానంగా ఆదరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తే ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, కార్పొరేటర్లు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత అందరూ కూడా ఆమోదిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ నన్ను కూడా ఎంతో అభిమానంగా ఆప్యాయతతో పలకరిస్తూ పిలిచిన వెంటనే మీటింగ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నెలలోనే ఎలక్షన్లు రాబోతున్నాయి 2024 సంబంధించి. టీడీపీ పార్టీని నియోజకవర్గంలో ఏ విధంగా ఎదుర్కోబోతుంటున్నారు, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారు వైసీపీని? ఈరోజు మనం చూస్తే మనం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు. చిన్న వయసులో అనుభవం ఉంది. అన్ని విధాలా ఆయనకు ఆటుపోట్లకు తట్టుకొని దిగ్గజాలు లాంటి కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన లక్ష్యం నెరవేరడానికి, ఆయన తండ్రి గారి ఆశయాలు నెరవేర్చడానికి అడ్డంకులు క్రియేట్ చేస్తే పార్టీని కూడా వదులుకొని సొంతంగా పార్టీ నిర్మాణం చేసుకొని పోరాటాలు చేస్తూ గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ప్రజల ఆదరాభిమానాలతో అయినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఒక ధైర్యం కావాలా. సొంతంగా ఒక వ్యక్తిగా, అదేవిధంగా ఒక పార్టీ పెట్టి ఇన్ని ఆటుపోట్లు తట్టుకొని ప్రతిపక్షాలు కానీ, పాలపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా 16 నెలలు జైల్లో పెట్టినా కూడా మొక్కవని ధైర్యంతో ముందుకు పోయినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో బ్రహ్మాండంగా ఆయన ఒక సంకల్పంతో వచ్చినాడు. దృఢ సంకల్పంతో పేదవాడికి న్యాయం చేయాలా, పేదవాడికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవాలా అని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు. అదేవిధంగా రైతుల కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అదేవిధంగా రైతులను కానీ అన్ని వర్గాలను ఆయన పార్టీ నాయకత్వం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందొచ్చు. పేదలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీస్ కానీ, ఎస్సీలు కానీ అందరినీ కూడా ఈరోజు రాజ్యాధికారంలో భాగస్వాములు చేసే విధంగా నిర్ణయాలు చూస్తే దేశ చరిత్రలో కూడా ఇంత ధైర్యంగా అందరినీ ఒప్పించి నాయకులందరినీ కూడా ఎంతోమంది ఆశావాహులు ఉన్నప్పటికీ ఇంతమందికి అవకాశం కల్పించారంటే ఈరోజు కౌన్సిల్లో 68% బీసీలు, ఎస్టీలు, ఎస్టీలు, మైనారిటీలకు అవకాశం కల్పించారంటే చిన్న విషయం కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా 50% అబౌవ్ ఈరోజు అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు అందరికి కూడా. సార్, ఫైనల్గా మీ విధేయుడు మంచివాడు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు అయితే మీకు ఉంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా రేపు క్యాబినెట్లో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అనేటువంటి చెప్తుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వచ్చే అవకాశం ఉందని జిల్లాలో ఒక చర్చ జరుగుతుంది. ఇది ఏమైనా మీరు అనుకుంటారు? నాకు ఏమాత్రం కూడా నేను ఆ ఊహల్లో కూడా లేను.
అది నేను ఆ ధర్మంగా నాకు రావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే పార్టీకి పనిచేయాలని నిర్ణయంతో వచ్చింది తప్ప నేను ఆ ఆలోచనలోనే లేను. థ్యాంక్ యూ. అది ప్రస్తుతం రామసుబ్బారెడ్డి గారు జమ్లమూడి యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా సహకరిస్తాను, పార్టీని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్